వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇప్పుడు రాజకీయాల్లో ట్రెండ్ మారింది. ప్రత్యర్థులతో సమరానికి వేదికలు మారాయి. ఒకప్పుడు కూడళ్లలో వినిపించిన నినాదాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై సమర శంఖాలు పూరిస్తున్నాయి. యుద్ధ భూమి మారింది, ఆయుధాలు మారాయి, కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే, ప్రత్యర్థిని చిత్తు చేయడం. నిన్నటి వరకు మైకులు పట్టుకొని విమర్శలు చేసుకున్న నేతలు ఇప్పుడు మీమ్స్ పట్టుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ఇప్పుడు ఒక కొత్త యుద్ధం మొదలైంది. అదే కాంగ్రెస్ ట్రోల్స్ వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్స్. ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక సాధనం మాత్రమే కాదు, ఒక పెద్ద యుద్ధ భూమిలా తయారైంది. ఇంతకు ముందు సరదా కోసం చేసే మీమ్స్, జోకులు, చిన్నపాటి కౌంటర్లు ఇప్పుడు పార్టీల రాజకీయ వ్యూహాల్లో భాగమయ్యాయి. డిజిటల్ ప్రదేశం ఎంత వేగంగా మారిపోయిందంటే రాజకీయాల్లో జరిగే ట్రెండ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఎంత ప్రభావం చూపుతున్నాయో రోజు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు గాలివాన మొదలైంది. అది బయట కాదు, సోషల్ మీడియా టైమ్ లైన్లలో. మొన్నటి వరకు అధికార పక్షం కాంగ్రెస్ తన సోషల్ మీడియా వింగ్ తో బీఆర్ఎస్ పై వరుస దాడులు చేస్తూ వచ్చింది. సెటైర్ల మీద సెటైర్లు, మీమ్స్ మీద మీమ్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాయి కాంగ్రెస్ అనుబంధ ట్రోల్ టీమ్స్. ఇక బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా వ్యంగ్య బాణాలతో డిజిటల్ హోరు సృష్టించాయి. తాజాగా కాంగ్రెస్ అనుబంధ ట్రోల్ టీమ్స్ బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో దాడి పెంచేశాయి. వ్యంగ్యాలు, చురకలు, ఒకే లైన్ లో వైరల్ అయ్యే కామెంట్లు, ఇవన్నీ టైం లైన్లలో వరుసగా కనిపించాయి. రాజకీయ విమర్శలు హద్దు దాటి ఎగతాళి చేసే మీమ్స్ కూడా పెరిగాయి. కానీ సీన్ కట్ చేస్తే ఈసారి బీఆర్ఎస్ వైపు నుంచి నిశ్శబ్దం లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్మీ నేరుగా రంగంలోకి దిగింది. అధికార పక్షానికి ఊహించని ట్విస్ట్లతో రియాక్షన్ ఇస్తోంది. సాధారణంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు కోపం రావడం సహజం. కానీ గులాబీ దళం వ్యూహం మార్చింది. వారు ఎంచుకున్నది కోపం కాదు, క్రియేటివిటీ. ఆవేశంతో అరిస్తే వినిపించేది కేవలం శబ్దం మాత్రమే, కానీ ఆలోచనతో నవ్విస్తే వినిపించేది విజయం. ఇదే సూత్రాన్ని నమ్ముకుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్మీ. కాంగ్రెస్ వేసిన ప్రతి ట్రోల్ కు బీఆర్ఎస్ నుంచి ఒక లాజికల్ పంచ్ పడుతోంది. అటువైపు నుంచి వ్యక్తిగత విమర్శలు వస్తుంటే ఇటువైపు నుంచి అదిరిపోయే చమత్కారంతో కూడిన కౌంటర్లు పేలుతున్నాయి. అశ్లీలత లేదు, అసభ్యత లేదు, కేవలం స్వచ్ఛమైన హాస్యం, అంతకు మించిన పదునైన వ్యంగ్యం. ప్రతి స్పందనలో కోపం లేదు, ఉగ్రత లేదు, కానీ నవ్వు ఉంది, తెలివైన వ్యంగ్యం ఉంది, సృజనాత్మకమైన ట్విస్ట్లు ఉన్నాయి. కౌంటర్ అంటే కోపంతో అరిచేయడం కాదు, క్రియేటివిటీతో నవ్వించడం అన్న సందేశం వారి ప్రతి పోస్ట్ లో కనిపించింది. ఈ స్పందనతో సోషల్ మీడియా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చోటు చేసుకున్న ప్రతి మీమ్ లో రెండు కోణాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిది వినోదపూరితమైన కోణం, అలాగే రాజకీయ బలాన్ని గుర్తు చేసే అంశం. కొన్నింటిలో పాలసీ పాయింట్లు వినూత్నంగా ప్రదర్శించబడగా మరికొన్నింటిలో గత పాలసీలోని నిర్ణయాలను చమత్కారంగా రీక్యాప్ చేశారు. కాంగ్రెస్ నుండి వచ్చిన దూకుడును బీఆర్ఎస్ స్మార్ట్నెస్ తో మార్చింది. అశ్లీలత లేకుండా, వ్యక్తిగత దాడులు చేయకుండా పూర్తిగా హాస్యం, సమాచారం కలగలిసిన మీమ్స్ తో వారి కౌంటర్ అటాక్ కొనసాగింది. ఈ డిజిటల్ పోరాటాల ఫలితాలు కూడా త్వరగానే బయటపడ్డాయి. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్, లక్షల్లో వ్యూస్, వేలల్లో షేర్లు. ప్రతి మీమ్ లో ఒక పెద్ద సందేశం స్పష్టంగా కనిపించింది. మాటల గోల కాదు, మైండ్ గేమ్ లో మేమే స్ట్రాంగ్ అన్న సంకేతం ఇచ్చింది. ఇది కేవలం యువత సరదాగా చేసే పని కాదు, ఇది నెరేటివ్ ను ఎవరు కంట్రోల్ చేస్తారన్న యుద్ధం. సోషల్ మీడియాలో ఎవరిది నిలకడైన నవ్వో వారు ప్రజల్లో కాస్త ముందుకు వస్తారు, ఎవరి స్పందన కోపంగా మారుతుందో వారు వెనకబడతారు. ఇదే డిజిటల్ రాజకీయాల అసలైన ఆట. ఈ పోరులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్మీ తమ ఉనికిని స్పష్టంగా చాటింది. ట్రోలింగ్ కు ప్రతిగా తేలికపాటి హాస్యం, ఎగతాళికి సమాధానంగా చమత్కార ట్విస్ట్, అటాక్ కి కౌంటర్ గా తెలివైన ప్రెజెంటేషన్, ఇవి వారి కొత్త వ్యూహాలు. ఇది కేవలం క్లిక్కుల కోసం జరుగుతున్న పోరాటం కాదు, ఇది నెరేటివ్ ను సెట్ చేసే పోరాటం. ప్రజల మెదళ్లలో ఎవరు పాజిటివ్ గా ముద్ర వేసుకుంటారనేది ఇప్పుడు ముఖ్యం. కోపంతో ఊగిపోయేవాడు వెనుకబడతాడు, కూల్ గా ఉండి కౌంటర్ ఇచ్చేవాడే కింగ్ అనిపించుకుంటాడు. ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నేటి రాజకీయాల్లో వేదికలు రోడ్లు పైనే కాదు, మొబైల్ స్క్రీన్స్ పైన కూడా ఉన్నాయి. ఇక్కడ గెలిచేది శబ్దం కాదు, తెలివితేటలు, కోపం కాదు, క్రియేటివిటీ, మాటలు కాదు, మీమ్స్. ఇవే ఇప్పుడు కొత్త రాజకీయ ఆయుధాలు, కొత్త రాజకీయ భాష. తెలంగాణ డిజిటల్ తెరపై జరుగుతున్న ఈ మీమ్స్ వార్ ఎటు దారి తీస్తుంది? ఈ స్మార్ట్ అటాక్ తో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుంటుందా? కాంగ్రెస్ తన దూకుడును మరింత పెంచుతుందా? రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.